నమస్కారం. ఒక సామాజిక విశ్లేషకునిగా, పరిశోధన అభిలాష కలిగిన వ్యక్తిగా ప్రస్తుతం గత 2 రోజులుగా ప్రముఖ వార్తగా మనం చూస్తున్నాం, వింటున్నాం. మాఫియా ఇది మాఫియా అనే పదానికి మన అర్థం తెలియకపోయినా అన్ని స్థాయిల్లోనే మనుషులు కూడా, మన ప్రజలంతా కూడా దానివల్ల బాధపడుతూనే ఉన్నారు. అంటే ఇది వ్యాపారంలో ఒక ప్రభుత్వ అధికారులకు లెక్క చేయకుండా వాళ్ళకి నిఘా సంస్థలు తప్పించుకుంటూ, వాళ్ళకి తెలుసున్నా తెలుసుకోకపోయినా సరే, అధికారులు ఉన్నా సరే, వాళ్ళ యొక్క అన్ని వ్యాపారాలన్నీ కూడా చక్కగా సాగుతూ ఒక ముఠాగా ఇవి చేసి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని మరి ఇలాగా మాఫియా ముఠాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం అనేది గత 2 రోజులుగా చూస్తున్నాం. మరి ఇలాగ ప్రశ్నించే గొంతుకులు ఒకటి ఉంటే సరిపోతుందా? మరి ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపడం అనేది అవసరమే కదా. అది ఎలా సాధ్యం? మరి పిల్లికి గంట కట్టేది మెడలో ఎవరు? అది కట్టగే అవకాశం ఉందా? మరి ఇవన్నీ కూడా మనం ఒక సామాన్యుడు పౌరుడిగా మనం ఒకసారి విశ్లేషించుకుందాం. సమాజంలో అనేకమైన రుగ్మతలు ఉన్నాయి. ఇంకేంటే మనం స్కామ్ లేనిది లేదు, అలాగే ఒక దోపిడీ అనేది లేదు, వ్యాపారులు ప్రజలను మోసగించడం అనేది లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి. ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటం, అలాగే భూమి ఆక్రమణ చేయటం, స్థలాలు ఆక్రమించుకోవడం, ఇసుకదల్ని దోపిడీ చేయటం, అలాగే పిల్లల్ని తీసుకెళ్ళిపోవటం, అమ్మాయిని తీసుకెళ్ళిపోవటం మేము చూస్తుంటాం. రోజు పేపర్లో చూస్తుంటాం. కనీసం వారానికి 1-2-3 ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోవడం, మగవాళ్ళని కూడా మిస్ అయిపోతుంటారు. మరి ఎలా దీనికి అంతా కూడా ఒక ముఠా ఉంటుంది. అలాగే చర్మాలు తీసుకెళ్ళిపోవటం, అలాగే తాబేళ్ళని తీసుకెళ్ళటం, అలాగే మన ఆవు మాంసాన్ని తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి పేపర్లో కూడా ఎక్కడో ఒకసారి పట్టుకుంటూ ఉంటారు, కేసు పెడుతూ ఉంటారు, చేస్తుంటారు. కానీ మొన్న జరిగిన కాకినాడలో జరిగిన సంఘటన మాత్రం అందరికీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ప్రభుత్వ అధికారుల యొక్క నిరాసక్తత, వాళ్ళ యొక్క పాపం ఏమి చేయలేని స్థితిలో మౌనంగా ఉంటూ మరి నిఘా సంస్థలు మౌనంగా ఉంటూ మరి యథేచ్ఛగా వాళ్ళు జరిగే కార్యక్రమాలకి మరి నిజంగా అడ్డాగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈ సమస్య పరిష్కారం ఎట్లా అనేది మనం ఆలోచించుకున్నట్లయితే ఒకటే దాని పరిష్కారం. ఈ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, అధికారులు వాళ్ళ యొక్క నిజాయితీగా విధులు నిర్వహించడానికి వాళ్ళకి భద్రత అనేది కావాలి. భద్రత లేకపోయినట్లయితే చాలా కష్టం. రాజకీయ నాయకుల యొక్క జోక్యం అనేది, ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క అధికారాలు నిర్వహించడంలో జోక్యం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క అధికారం అనేది, ప్రభుత్వ అధికారం అనేది మనం అక్రమం చేయడానికి, ఒకవేళ అన్యాయం చేయడానికి, మోసం చేయడానికి ఉపయోగించుకున్నట్లయితే అది ఇంకా ఈ యొక్క మాఫియా అనేది ఎక్కడ మన లేనిది ఎక్కడ ఉండదు, ప్రతి చోట ఉంటుంది. స్కీములు అంటారు. తర్వాత ఈ చిట్ ఫండ్ కంపెనీలు మోసాలు చేయటం, మనం చూస్తున్నాం. పాపం పైసా కూడగొట్టుకుని చేస్తున్నట్టయితే వాళ్ళు అలాగే తక్కువ ధరకి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఇల్లు కట్టించేస్తూ ఉంటారు, అలాగే చేరుతూ ఉంటారు హౌసింగ్ కార్పొరేషన్స్లో. అక్కడ కూడా అన్యాయమే. కానీ ఇవి నిత్యం జరుగుతూనే ఉన్నాం. కానీ ఇది సమస్య గురించి ఎవరు మనం స్పందించాం. ఎవరి సమస్య వాళ్ళది, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. ఈ ఇబ్బందుల్లో నిజంగా ఈ బియ్యం, ప్రభుత్వం ఇచ్చే బియ్యం వాళ్ళు తినరు అనే విషయం ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వ అధికారులకు తెలియదా? తెలుసు, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగా? కొద్దిగా ఖర్చు అయినా సరే క్వాలిటీ బియ్యం ఇవ్వాలి. ఇచ్చినట్లయితే దాని సమస్య పరిష్కారం కొంతవరకు ఉంటుంది. కానీ నిజంగా ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళేనా? అది కూడా మనం ప్రశ్నించుకోవాల్సిందే. ఎక్కడైనా సరే మనకి లంచాలు కానివ్వండి, దోపిడీ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు చూడండి, ఏదైనా సరే పని మీద వెళ్ళినట్లయితే వాళ్ళు పని చేయరు, అక్కడ కూడా లంచం కావాల్సి వస్తుంది.
అలాగే ఏంటంటే పబ్లిక్గా దొంగతనాలు దోపిడీలు చేస్తున్నారు. జేబు దొంగలు కాదు, ఈ ఇల్లుని దోచేస్తున్నారు. కానీ ఎక్కడ ఉంది నిఘా? పోలీసు అనేవాళ్ళు ఎంతమందిని చూస్తారు వాళ్ళు? అంటే మనుషుల్లో ఒకరేంటి చూడండి, వైద్య రంగంలో చూడండి, కిడ్నీలు ర్యాకెట్, అలాగే చిన్నపిల్లలు హాస్పిటల్ నుంచి ఎత్తుకుపోవటం, అలాగే ఏంటంటే మనకి ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకెళ్ళిపోవటం, వాళ్ళని ఏంటంటే ఒక పెద్ద ర్యాకెట్, వాళ్ళని బిచ్చగాళ్ళుగా కానీ వ్యభిచారులుగా కానీ తయారు చేయటం, విదేశాలు పంపించేయటం, ఇవన్నీ కూడా మనకి సినిమాల్లో మనం చూసి ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో మనకు ఉన్నాయి. ఇవంతా కూడా ఏంటంటే ఒక మాఫియా ఉంటుంది. దీన్ని ఛేదించడం అనేది చాలా కష్టం. ఒక గొంతు లేచినంతలో సమస్య పరిష్కారం కాదు. అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క గొంతుకి వారికి మంత్రులందరూ కూడా ముక్తకంఠంగా ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా సహకరించినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అనేది జరుగుతుంది. లేనట్లయితే ఈ సమస్య పరిష్కారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఇంకేంటే ఈ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉండిపోయింది. ప్రజానీకం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మోసపోవడానికి అలవాటు పడిపోయారు. తెలుసు, చూడండి, బంగారంలో బంగారు కొట్టుల్లో కూడా తూకాల దగ్గర ఎన్నో మోసాలు జరుగుతుంటాయి. అలాగంటే మనకి ఈ అక్రమ రవాణా చేయడానికి నిజాయితీగా నిఘా చిత్తశుద్ధిగా ఉద్యోగం చేస్తున్న కూడా వాళ్ళకి భద్రత అనేది కరువు అవటం మూలాన్ని వాళ్ళు లొంగిపోతున్నారు అన్నమాట. అంటే ఈ పేదవారికి ఇచ్చి బియ్యం వాళ్ళకి అక్రమంగా తరలించడం అనేది తీవ్రంగా ఖండించవలసింది, చాలా అన్యాయం. కానీ ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ఏంటంటే మరి ప్రజాప్రతినిధులు తర్వాత మరి ఈ యొక్క ఇలాంటి వాటికి వ్యతిరేకించాలి. మరి ఎవరి మట్టి కాడికి వ్యక్తిగతంగా ఎజెండాలు ఉంటాయి. వ్యక్తిగతంగా అందరూ కూడా కొంత పరోక్షంగానే ప్రత్యక్షంగా కానీ ఈ సహకరించవచ్చు. అది కూడా మనం ఏం చెప్పలేం. ఏవి చెప్పుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు అంతలా చేస్తారంటే అది మనం ప్రశ్నార్థకమే. అంటే సమస్య ఏదవ్వనండి, కానీ ఏంటంటే ఇది సమస్య అనేది పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే కేంద్రం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కూడా ఆలోచించి ఈ శ్రేయ పథకాలు ఇవ్వడం తప్పు అన్నారు, ఇవ్వాలి. కానీ అవి సరిగ్గా చేరుతున్నాయా లేదా, అది నిఘా అనేది కావాలి. కానీ అందులో కొద్దిగా క్వాలిటీ పెంచినట్లయితే నిజంగా ఈ అమ్మకూడదు, మనం ఈ తినాలి, బియ్యం బాగానే ఉన్నాయి అనే భావన ఈ యొక్క రేషన్ బియ్యం తీసుకుని పౌరులకి అందించినట్లయితే, వాళ్ళకి రేషన్ కార్డుదారులకి ఇచ్చినట్లయితే వాళ్ళు నిజంగా వాళ్ళు తీసుకుంటారన్నమాట. కానీ ఏంటంటే రాజనీయ శాస్త్రంలో కూడా ఒక మాట ఉందండి, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. అధికారం ఉన్నట్లే ఏదో ఒకటి మనకి ఒక అవినీతి చేద్దామని, లేకపోతే ఎక్కడో ఒకటి చట్టాన్ని ఉల్లంఘిస్తూ పనిచేద్దామనే భావన కలుగుతుంది. ఇంకేంటే నిన్న కాక నువ్వు ఇవాళ మరి పేపర్లో చేస్తాం. ఇంకేంటే కనకదుర్గమ్మ గుళ్ళో చీరల మీద కూడా ఏంటంటే ఒక స్కామ్. ఏంటి ఇవి జరగకూడదు, దర్శనాల దగ్గర స్కామ్. తర్వాత ఏంటంటే వాడే వస్తువుల మీద స్కామ్. మనం చూసాం తిరుపతి లడ్డూల గురించి, దాని గురించి కూడా మనకి. అంటే ఏంటి, ప్రజల యొక్క సమస్య అనేది ఏదైనా వచ్చినట్లయితే ఆ సమస్య పరిష్కారం అప్పటికప్పుడు మనం ఆలోచించి తీవ్రంగా నిర్ణయం తీసుకోవడం కాదు. దీని మీద శాస్త్రీయ అధ్యయనం చేయాలి. అందరు మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి. ప్రభుత్వ పెద్దలు కూడా జాగ్రత్తగా ఆలోచించి ధైర్య సాహసాలతో మరి నిర్ణయం తీసుకున్నట్లయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఇలాంటివి చెక్ చేయడం, ఈ సమస్యకు పరిష్కారం చేయడం అనేది పెద్ద కష్టం ఏం కాదు. ఇంకేంటే మనకి సాధారణంగా ఏంటంటే మనం అధికారంలో ఉంటే మనం ఏలంటే అదుపు లేకుండా మనం చేయొచ్చు అనే భావన కలుగుతుంది. అది చాలా తప్పు. కానీ ఏంటంటే మనం అధికారం ఇచ్చారు అంటే మనం ప్రజలకి సేవ చేయడానికి అనే భావన రావాలి. అంటే సర్వీస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని అన్వాంటెడ్ థింగ్స్ చేయడానికి లైసెన్స్ కాదు అధికారం అనేది. అధికారులు కాదు, ప్రభుత్వ అధికారులు కాదు, ప్రజాప్రతినిధులు కూడా మనం గుర్తించిన రోజు మాత్రమే మన యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా ఉంటారు. మరి ఇంతకంటే మన ఇంకేంటే అందరికీ ఈ సమఫలాలు శ్రేయ పథకాలు అందాలి, అందరికీ మంచిగా ఉండాలి. ఇదే శ్రేయరాజ్యం. అంటే ఏంటి, అసలు ఈ భావన అనేది రావడానికి కారణం వక్ర మార్గంలో అన్యాయంగా ఎదురువాడి నోటికి ఉండేది మనం తీసి అమ్మేద్దాం అని అసలు ఈ ఆలోచన ఎందుకు రాస్తున్నాయి అంటే కేవలం ధర్మం లేకపోవడం. మనది కాంతి మనం చేయకూడదు. ఏదైనా సరే నిజాయితీగా చేయాలి. ధర్మం ఏం చెప్తున్నాయంటే నీకు అందరూ మెచ్చేటట్టుగా నువ్వు బ్రతుకు,
అందరూ నచ్చేటట్టుగా నువ్వు చేయి పని. అప్పుడు మాత్రమే నీకు ఆ ధర్మం రక్షించినట్టు. మరి ధర్మాన్ని రక్షించాలనుకున్నట్లయితే చిన్న స్థాయి నుంచి చిన్నపిల్లల నుంచి కూడా ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే, అలా చేస్తున్నట్లయితే ఇది తప్పు, అది మనం దండించాలి. దండించకపోయినట్లయితే వాళ్ళు ఏదైనా అదే కరెక్ట్ అనుకుంటారు. అంతే అండి. పెద్ద అయ్యాక ఇలాంటి అరాచక శక్తులు ఉంటాయి, సమాజంలో లేకుండా ఉండవు. హాస్టల్స్లో ఉంటాయి, లేకపోతే పబ్లిక్ పీడిఎస్ బియ్యంలో ఉంటాయి, చూస్తుంటాం. ఎక్కడొకటి తీసుకెళ్ళిపోతుంటారు, వస్తుంటాయి. కప్పలు తీసుకెళ్ళిపోతుంటారు, తాబేళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు, చర్మాన్ని తీసుకెళ్ళిపోతుంటారు, ఆవు మాంసం తీసుకెళ్ళిపోతుంటారు. అవన్నీ కూడా మనకి తెలియదు, ఎవరికి తెలుసు. నేనేది అన్నారు, నాకు గోరక్షణ సమితి సేవతో వాళ్ళతో నేను చేస్తే వాళ్ళు అదే అన్నారు, లేదు సార్ మాస్టర్ ఇవన్నీ కూడా చాలా పెద్ద స్కాములు అండి, పెద్ద ముఠాలు ఉంటాయి, గ్యాంగ్ ఉంటుందండి, మాఫియా ఉంటుందండి. ఈ మాఫియా మీద ఉక్కుపాదం పెట్టాలంటే మన వల్ల మీ వల్ల ఏమి కూడా జరగదు సార్, ఏమీ జరగదు. చాలా ఆవేశాలు మనకు ఉండడం మంచిదే, కానీ ఆలోచన అనేది కావాలండి. అంటే ఈ ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వ పెద్దలకి మంచి ఆలోచన చేసి ఇలాంటి మాఫియా పెద్దలకి మీద ఉక్కుపాదం మోపనట్లయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ సమస్య అనేది రూట్ నుంచి మనం ఆలోచించాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్లయితే మరి అందరికీ కూడా ప్రజల గుండెల్లో అలాంటి నాయకులు స్థిరమైన స్థానాన్ని పొందగలరు. ప్రజల కోసం మీరు చేసే ఏ నాయకుడైనా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, ఏ అధికారి అయినా సరే ప్రజల స్థానంలో మంచి స్థానం పొందగలరు, ప్రజల యొక్క హృదయాల్లో. మరి అలాంటి రోజు రావాలని మనం ఆలోచిస్తూ అలాంటి రోజులు రావాలని మనం ఆశిద్దాం. ఇంకేంటి ఆశించడం అనేది తప్పేం కాదు. మనం మార్చడం అనేది అయ్యో మనం మార్చలేమండి, ఇది ఇంతేనండి అని అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే సద్బుద్ధితో సదాలోచనతో ప్రయత్నం చేసినట్లయితే ఎలాంటి సమస్యనైనా మనం పరిష్కరించే సత్తా భారతీయుడికి ఉంది. అంచేదంటే అదే ఆలోచనతో మనం ముందడుగు వేద్దాం. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి. నమస్కారం.